క్యారెక్టర్ వచ్చిన తర్వాత హెయిర్ మెయింటైన్ చేస్తారా? లేకపోతే ఫస్టే మీరు మెయింటైన్ చేస్తారా? మనిషి జీవితంలో ఉండే అద్భుతమైన మూమెంట్స్ ఈ జ్ఞాపకాలు. నా జీవితంలో కూడా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నాకు బాధనిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. అయితే బ్రతుకుతున్నాను అని గుర్తు చేస్తాయి. ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు? ఆయన ఇంపాక్ట్ వల్ల నా లైఫ్లోని మార్పు అన్నది సాధ్యం. ఓజీ మూవీ గురించి కూడా అన్నారు కదా, సో అది ఏంటి, అందులో రోల్ ఏంటి? నేను మ్యాక్సిమం అనుకుంటాను అది ఉంటుంది అని. అది ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్స్ టు మై లైఫ్. ఫైట్స్ విషయానికి వస్తే ఎన్ని టేక్స్ తీసుకుంటారు? అది ఫైట్స్ ఊసాలు కదిలిపోతాయి. పోటా పోటీగా చేయాలి అనుకునే హీరోస్ ఎవరైనా ఉన్నారా? ఎన్టీఆర్. వీళ్ళని చాలా తక్కువ మంది గుర్తిస్తారు. సో అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఆ కథకి ఎవరైతే లీడ్ ఉన్నాడో వాడికి వాళ్ళు మించిన ఒక 100, 10, 100, 1000 రెట్లు బలవంతుడిని చూపించారు. మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో మనకి మూవీ అనగానే ఫస్ట్ క్లిక్ అయ్యేది హీరో హీరోయిన్. కాకపోతే హీరో అంటే మూవీకి సో హీరో అలాగే విలన్ ఒక రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పొచ్చు. అండ్ ఒక కన్ను గురించి చాలా మందికి తెలుస్తుంది అండ్ వాళ్ళ గురించి చాలా పాపులారిటీ వస్తుంది. బట్ ఇంకో కన్ను గురించి తెలియజేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ నా ముందు చాలా మూవీస్లో అండ్ విలన్గా యాక్ట్ చేశారు ఆకర్ష్ గారు ఉన్నారు. సో ఒకసారి తనతో మాట్లాడి అసలు లైఫ్ జర్నీ ఏంటి, మూవీస్లో ఎలా జరుగుతుంది, సో వాళ్ళు ఎలా చేస్తారు, యాక్టింగ్ కానివ్వండి, సో సంథింగ్ అన్నీ తెలుసుకుందాం. సో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, నేను ఫ్యాంటాస్టిక్. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. యాక్చువల్గా హీరోస్ అనగానే లైఫ్ స్టైల్ ఓకే, అందరిది ఒకేలా ఉంటుంది అనుకుంటారు. సో విలన్స్ కూడా అలానే ఉంటుందా ఏంటి, నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ ఉంది. సో మీ మాటల్లో ఒకసారి తెలియజేయండి. విలన్ లైఫ్ స్టైల్ ఏంటి అన్నది మనం తెరలోనే చూస్తాం కాబట్టి యాక్చువల్గా చెప్పాలి అంటే ఐరనీ ఆఫ్ లైఫ్ అంటారు కదా. హీరోలుగా చేసేవాళ్ళు రియల్ లైఫ్లోని విలన్ లాగా రిచ్గా ఉంటారు, విలన్లుగా చేసేవాళ్ళు తెర మీద రిచ్గా ఉంటారు. బట్ అది ఎగ్జాక్ట్ రివర్స్ అనమాట. దట్ ఈస్ అ రియాలిటీ. బట్ అట్లీస్ట్ తెరలోనైనా మమ్మల్ని గొప్పగా చూపించారా బాబు అన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది చూడండి. దానికి దర్శకులకి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అండ్ మొదటగా మీకు షన్విత అని మీకు, తర్వాత ఈహా టీవీ ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా ఇంటర్వ్యూ అసలు మీరు తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఐ గెస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ, టు బీ వెరీ ఆనెస్ట్. ఒక ఛానల్కి ఇలా ఇవ్వడం, పర్సనల్గా నా ప్రొఫైల్ నచ్చి పిలవడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ అమ్మ. అందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యా, ఐ మీన్ నేను ఈ సినిమా ఫీల్డ్కి ఒక నటుడు అవ్వాలని వచ్చాను. బట్ ఏదొచ్చినా వరంగానే తీసుకోవడమే ఒక నటుడు లక్షణం అని నేను ఖచ్చితంగా భావిస్తాను. కాబట్టి ఇప్పుడు మనం కలవడానికి మెయిన్ ముఖ్య కారణం మిషన్ 007 అనే సినిమా బీజంగా అవ్వడం. దానికి మోహన్ కాంత్ అన్నగారు నా దర్శకుడు అవ్వడం నాకు చాలా అదృష్టం. అందులోని మెయిన్ విలన్గా రావడం, ఇలాగ విలన్ రోల్ ఉంది, ఒక పాకిస్తానీ మౌలానా రోల్ ఉంది, మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరు లేటెస్ట్గా ఏదైనా పాకిస్తానీ మౌల్వి ఇలాగ కనిపించే డ్రెస్లు ఏమైనా వేసుకుని పంపించగలరా ఫొటోస్ అంటే, దేవుడి దయవల్ల నేను ఒక ఫోటోగ్రాఫర్ కాబట్టి అప్పటికప్పుడు మంచి ఫొటోస్ తీసుకుని నాకు నేనే కెమెరాని ట్రైపోర్డ్ మీద పెట్టి సర్కస్ అంతా చేసి మొబైల్లో ఒక టైమర్ పెట్టుకొని ఒక పాకిస్తానీ మౌల్వి ఎలా ఉంటాడో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇలాగ గట్టిగా నోరు తెరిచేలాగా, కళ్ళు ఎర్ర చేసేలాగా, అవి చూడంగానే ఇంకా కాదనకుండా నెక్స్ట్ మూమెంట్ అతను చెప్పి ఈ క్యారెక్టర్ మీకే ఫిక్స్ అయిపోండి. కట్ చేస్తే భోపాల్లో షూట్ అయింది. సో నేను ఆల్రెడీ ఒక కన్నడ సినిమాలో మెయిన్ విలన్గా చేస్తున్నాను. అది ఇంకొక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది, అది త్వరలోనే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో అయిపోతుంది. అయితే ఈ లోపల ఈ మూవీ రావడం ఒక జాక్ పాట్ బోనస్ అనే భావిస్తా. సో అది కట్ చేస్తే భోపాల్లో 4 రోజులు షూట్ అయింది. అక్కడ ఆతిథ్యం ఏంటి, సాద్ ఖాన్ అని మా ప్రొడక్షన్ లైన్ మేనేజర్ ఏంటి మంచిగా అందరినీ రిసీవ్ చేసుకొని, విశాలని ఒక వన్ ఆఫ్ ది కాస్టింగ్ ఏజెంట్స్, తను కాస్టింగ్ డైరెక్టర్స్, తను కేర్ తీసుకోవడం కానీ చాలా బాగా అనిపించింది. సో
ఓవరాల్ ప్రస్తుతానికి నేను 2 సినిమాల్లోని మెయిన్ విలన్గా చేస్తాను. ఇంకా ఒక 4 ప్రాజెక్ట్స్కి మెయిన్ విలన్గా సైన్అప్ చేశాను. ఓకే, నైస్. సో నేను వైవిధ్యం ఉన్న క్యారెక్టర్స్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు విలన్ ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు. అది. సో మిమ్మల్ని చూస్తే అలానే అనిపిస్తుంది. అంటే విలన్ గానా ఎలాగా? అదే విలన్ గా అండి. సో Okay, ఫస్ట్ thank you. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు రియల్ గా టెర్రరిస్ట్ వచ్చారా ఏంటి ఇక్కడికి, సో వీళ్ళంతా ఏంటి ఇంత కామ్ గా కూర్చున్నారు అనుకున్నాను. బట్ కట్ చేస్తే ఓకే, మూవీలో మనకి టెర్రరిస్ట్ అని తెలిసింది. యాక్చువల్గా మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎలా ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఛాన్స్ కొద్దిగా అతిశయం లాగే వినిపిస్తుంది, ఎందుకంటే ఇది నా ప్లాన్లో లేదు. సినిమా యాక్టర్ అవుతానని నేను నిజంగా ప్లాన్ Okay. చేయలేదు. ఎక్కడో లోపల ఉండేది. ఓకే, కాలేజ్లో అందరూ అరే బాగుంటారా సినిమాల్లో, ఎందుకు ట్రై చేయవురా అది ఇది అనేవాళ్ళు. ఇది ప్రతి ఒక్కడికి ఉండే బూస్ట్. సో ఆ దీంట్లోనే నేను అనుకునేవాడిని సినిమాల్లో వెళ్దాంలే, ట్రై చేద్దాంలే అనుకునేవాడిని. బట్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే నేను ఫోటోగ్రఫీ జర్నీ చేస్తున్నానో Okay. బెంగళూరులో ఉండేవాడిని. ఓకే 2006 నుంచి 2021 వరకు బెంగళూరులో నివసించేవాళ్ళం. ఆ టైంలోని 2017 ఒక జూన్ జూలై ఆ టైంలోని మా ఆవిడ ఫేస్బుక్లోని ఒక కాస్టింగ్ కాల్కి నా పేరు కామెంట్స్లో ట్యాగ్ చేస్తే ఓకే డైరెక్టర్కి నేను ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కేబీసీలోని కౌన్ బనేగా కరోడ్పతిలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని ఒకటి ఉంటుంది. అలాగా నేను ఆ డైరెక్టర్ని అందరికన్నా ఫస్ట్ రీచ్ అయ్యాను అనమాట. ఓకే రీచ్ అవ్వడం, కట్ చేస్తే ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. కట్ చేస్తే ఆయన కాల్ చేయడం, నాకు కాల్ చేసి నేను ఇలాగ యూఎస్ రిటర్న్ ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నానంటే ఇలాంటి వాళ్ళ గురించి చాలా విన్నాంలో ఏమవుతుందిలే అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. ఓకే కట్ చేస్తే 6 months తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అచ్చా ఇది ఆడిషన్ ఉంది రండి అంటే నేను అప్పుడే చెప్పాను. ఒక ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే 2009-10లోనే హైదరాబాద్లోనే బొరబండ్లోనే ఒక ఆడిషన్ అయింది. ఓకే మీకు నచ్చింది చేసేయండి అన్నారు. నేను అసలు ఎప్పుడు నాకు ఆడిషన్ లేదు. వచ్చి రానికి చేసేసాం. సరే అదే తొలి సోపానమేమో, ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ కదా. అవును. ఆ నేపథ్యాన్ని నేను డైరెక్టర్తో చెప్పా. ఓకే గురుగారు మీరు నా నుంచి ఆడిషన్ ఏదో క్రియేట్ చేసుకుని నా సొంతగా డైలాగ్ చెప్పమంటే నేను తత్తమ్మ, నేను దానికి పనికిరాను. మీరు మనసు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడే నన్ను డ్రాప్ చేసేయండి, లేదా మీ దగ్గర స్క్రిప్ట్ ఉందా, నేను ఖచ్చితంగా దాన్ని చేస్తాను. డెలివర్ Okay. చేయడానికి ప్రయత్నిస్తాను Okay. చెప్పా. అప్పుడు ఆయన అన్నారు నేను కొత్తవాడిని, సో డోంట్ వరీ, కొత్త వాళ్ళకే ఇందులో రూమ్ ఉందని చెప్పి అంటే ఓకే ఇంతకన్నా పెద్ద వరం అని చెప్పి ఈ మూల నుంచి ఆ మూలకి బెంగళూరు మెట్రోలో ట్రావెల్ చేసి తన అపార్ట్మెంట్కి వెళ్ళా. ఓకే కట్ చేస్తే ఆయన 2-3 సీన్స్ ఇచ్చారు. బాగానే చేస్తాం, ఇంకా మీకు వర్క్షాప్ ఇప్పిస్తాము, ఒక 2 days యాక్టింగ్ వర్క్షాప్ ఉంటుంది ఓకే అని చెప్పి బెంగళూరులో చాలా ప్రముఖమైన యాక్టింగ్ వర్క్షాప్. ఇక్కడ వినయ్ వర్మ గారు లాంటి వ్యక్తి, అక్కడ కృష్ణ హెబ్బాడే అని ఒకరు ఉన్నారు. ఓకే పెద్ద పెద్ద యాక్టర్స్, లూసియా ఫిల్మే కానీ యూటర్న్ ఫిల్మ్ యాక్టర్స్కే కానీ అతను కోచింగ్ ఇచ్చారు. ఆయన ఇంపాక్ట్ వల్ల నా లైఫ్లోని మార్పు అన్నది స్టార్ట్ అయింది. ఓకే సో అలా జర్నీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆ 2 రోజుల వర్క్షాప్ ఇప్పటికీ నేను అంటే ఒకరితోని కమ్యూనికేట్ చేసే విధానమే కానీ యాక్టింగ్ చేసే విధానం కానీ ఇప్పటికీ ఇంపాక్ట్ ఉందని నేను ఖచ్చితంగా 100% భావిస్తాను. అక్కడ స్టార్ట్ అయిన నా యాక్టింగ్ జర్నీ, నేను ఎందుకు యాక్టర్ అవ్వాలరా అని నాకు ఒక క్లారిటీ ఎక్కడొచ్చింది అంటే, అవును ఇప్పుడు మనం ఉపన్యాసాలు ఇస్తాము, ప్రసంగాలు ఇస్తాము, చూస్తాము, ఒక టైం తర్వాత ఇంట్రెస్ట్ డ్రాప్ అయిపోతుంది. మీరు ఏదైనా ఒక సభా ప్రసంగానికి వెళ్ళారనుకోండి, ఒక పొలిటీషియనే కానీ, ఒక తత్వవేత్త కానీ, లేకపోతే ఒక మత బోధ చేసేవాళ్ళే కానీ, వీళ్ళందరి మాటలు కాసేపటి వరకే మనకి ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ తెలుసో తెలియకో ఈ సినిమా ఫీల్డ్లోనే వేదాంతానికి అతి దగ్గరగా ఆధ్యాత్మికానికి అతి దగ్గరగా ఉండేది సినిమా దర్శకులు, నటులు మాత్రమే. ఎందుకంటే ఆ తెలియని శక్తి వచ్చి అభినయం చేసి వెళ్ళిపోవడం, ఆ దర్శకుని విజన్ ఏదైతే ఉంటుందో నటుడిలో చూపించడం జరిగేది కేవలం సినిమాలోనే. ఈ 2-3 గంటల వ్యవధిలోని మనం ఆడియన్స్ని ఒక డైలాగ్తో ఇంపాక్ట్ చేయొచ్చు, ఒక సీన్తో ఇంపాక్ట్ చేయొచ్చు. అవునండి. ఇప్పటికీ చూడండి, అతడు అనే సినిమా నేను 100 సార్లు చూసుంటా. ఓకే అది సినిమా మొదలు ఎండింగ్ వరకు నాకు బీజిఎంతో సహా నాకు ఇప్పటికీ కంఠోపాఠం ఉంది. ఓకే అంత ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే సినిమా తీసిన విధానం. సో తీసేవాళ్ళ విధానం చూసేవాళ్ళ విధానాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఆ నిర్దేశకుడు అంటే దర్శకుడు అనే ఒక నావికుడు ఎవరైతే ఉన్నారో అతని చేతుల్లోనే అంతా ఉంటుంది. కాబట్టి
ఆ అభినయం చేస్తున్నప్పుడు మాత్రం నాకు ఒకటి అర్థమైంది. నేను ఏ తప్పు చేసినా డైరెక్టర్ ఒకవేళ నా మీద సడన్గా అరిచినా కూడా నేను రియాక్ట్ అయ్యేవాడిని కాదు. ఏ వర్క్ చేసినా కానీ నా మేనేజర్ వచ్చినా లేకపోతే ఫోటోగ్రఫీ చేసేటప్పుడు కొన్నిసార్లు నా కస్టమర్ వచ్చినా నేను కొద్దిసార్లు రియాక్ట్ అయ్యేవాడిని. ఈ సీన్స్లో నేను అస్సలు రియాక్ట్ అయ్యేవాడిని కాదు. అది నాకు అర్థమైంది. ఓకే, ఎప్పుడైతే మనం రియాక్ట్ అవ్వట్లేదో ఆ రియాక్షన్ ఎప్పుడైతే లేదో అది నీ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేసేటప్పుడు మీరు ఎంతోమందిని మీరు ఫేస్ చేసి ఉంటారు. కొంతమంది మంచిగా చెడ్డగా ఉన్న నాలాంటి ఇంటర్వ్యూడ్ పీపుల్ ఎవరైతే ప్యానలిస్ట్ ఉంటారో వాళ్ళతో మీరు హ్యాండ్లింగ్ కొంతమంది మిస్హ్యాండిల్ చేసేవి కూడా ఉంటాయి. కానీ మీరు ఇప్పటికీ ఎందుకు కూల్గా ఉంటున్నారు? ఎందుకంటే ఇది మీకు నచ్చిన ఫీల్డ్ కాబట్టి. సో యాజ్ అన్ యాంకర్ యూ నో ఇది మీ ఫీల్డ్, యాజ్ అన్ యాక్టర్ ఐ నో ఇది నా ఫీల్డ్. ఆ క్లారిటీ 2017లో మొదలవగా 2021కి మా ఫస్ట్ సినిమా 3.5 ఏళ్ళు పట్టింది సినిమా రిలీజ్ అవ్వడానికి. ఆ లోపల నా ఫోటోగ్రఫీ ఎలాగో నడుస్తుంది కదా, పెద్ద ఇదేం కాదు. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో దేవుడి నిర్ణయంతో మేము ఇటువైపు అంటే పర్సనల్ రీజన్స్ వల్ల హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ మొదలుకొని ఫస్ట్ ఊర్లో ఉన్నారా? ఫస్ట్ బెంగళూరులోనే ఉన్నాను. బెంగళూరులో. ఓకే. సో 2021 జూలైలోని మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే మా మావయ్య గారికి ఆ టైంలోని బాగోలేక క్యాన్సర్ రావడం, తర్వాత ఆయన ఒక 7-8 నెలలు ఆయన క్యాన్సర్ని పోరాడి అతను కాలం చేసేసారు అన్ఫార్చునేట్లీ. ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంకా నేను ఎలాగో ఇక్కడ నేను నా యాక్టింగ్ గురించి ట్రై చేస్తున్నాను, ఫోటోగ్రఫీ చేతిలో కెమెరా ఎలాగో ఉంది, ఇది చేసుకుంటూ ఇది కూడా ప్రయత్నిస్తాను. మా ఆవిడకి ఎలాగో జాబ్ ఉంది, ఐటీ జాబ్ చేస్తుంది. ఆ ఐటీ కంపెనీలో చేయడం, తనకి ఇక్కడే షిఫ్ట్ అవ్వాలని వాళ్ళు చెప్పారు. సో ఇదంతా దేవుడి నిర్ణయం ఎగ్జాక్ట్లీ. కాబట్టి కాలమాన పరిస్థితుల వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో 2021 2022 ఏప్రిల్కి ఇక్కడ పూర్తిగా ఒక ఇల్లు కొనుక్కొని దేవుడి దయ వల్ల ఒక ఇల్లు కొనుక్కొని షిఫ్ట్ అవ్వడం, దాంట్లోని అన్నీ కలిసి రావడం జరుగుతుంది. అదే టైంలోని మాకు ఒక కూతురు కూడా, మా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వడం అనే గుడ్ న్యూస్. నాకు పెళ్ళయి ఒక 12 ఏళ్ళు అయినా వీ ట్రైడ్ ఫర్ గుడ్ కిడ్స్, బట్ 5 సార్లు తనకి ఫెయిల్యూర్ అయిపోయింది. 6th టైం ఒక కంటెండర్, ఒక యోధురాలు పుట్టింది, తన పేరు సనాతని అని పెట్టాను. సో వీఆర్ వెరీ హ్యాపీ హైదరాబాద్కి రావడం. ఇది ఖచ్చితంగా ఒక దేవుడిచ్చిన వరమే అని భావిస్తూ తన జాబ్ కంటిన్యూ అవుతుంది, నా ట్రయల్స్ కంటిన్యూ అవుతున్నాను అనమాట. సో ఇది నా సో ఫార్. సో ప్లాన్ చేసుకునే దానికంటే ప్లాన్ చేసుకుందే చాలా బాగుంటుంది స్టోరీ. సో సీరియస్లీ మీ లైఫ్లో అదే జరిగింది. సో మీరు వేరే ప్లాన్ చేసుకున్నట్టున్నారు, బట్ వేరే జరిగింది. సో ఫోటోగ్రఫీ కూడా చేశారు కదా, ఎప్పుడైనా డిఓపిగా ట్రై చేశారా? మరి డిఓపిగా ఒక్క షార్ట్ ఫిల్మ్కి చేశాను, అంటే ఒక 2-3 చేశాను. బట్ ఏంటి అంటే డిఓపిగా కూడా నాకు, అంటే నేను లెన్స్ ముందు ఉంటే బాగుంటుంది డిఓపిగా కంటే చేయడం కంటే, బీయింగ్ రియలీ ఆనెస్ట్, నాకు స్టిల్స్ తీయడం అంటే ఇప్పటికీ పిచ్చి. అంటే ఎవరైనా స్టిల్స్ తీసేవాళ్ళు ఉంటే వాడి చేతి నుంచి కెమెరా లాక్కొని మరి వాళ్ళు స్టిల్ తీయాలనుకుంటారు. ఎందుకంటే నా స్టిల్స్ చాలామంది తీయలేదనే చిన్నపాటి నిరాశాభావం వాళ్ళకి కలగకూడదని చెప్పి వాళ్ళకి తీస్తూ ఉంటారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిఓపిగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, అది తమిళ్ షార్ట్ ఫిల్మ్ బెంగళూరులో ఉండగా మేమందరం, నేను అప్పుడే ఐటీ జాబ్ రిజైన్ చేశాను, ఫోటోగ్రఫీ పర్సూ చేస్తున్నాను. తను ఆల్రెడీ ఐటీలో చేస్తున్నాడు, డైరెక్టరు, తమిళ్ డైరెక్టర్. డిఓపిగా నన్నే అనుకున్నాడు. ఒక అప్పట్లోనే ఏది మనకి యూట్యూబ్ వైరాలిటీ అన్న కాన్సెప్ట్ లేని రోజుల్లోనే 5 lakh వ్యూస్ వచ్చింది వైరల్గా, ఆర్గానిక్లీ వైరల్గా. సో వరం మున్ను పాగం 2 అని. బట్ తర్వాత నాకు ఎందుకు అందులోని ఒక కిక్ అంటారు కదా, హైనెస్ రాలేదు నిజంగా. అప్పుడు నేను ఓకే, ముందు నుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా డైరెక్షన్ కమ్ యాక్టింగ్ ఒకటి చేసా, చాలా అమెచ్యూరిష్గా చేసా, ఒక చిన్నపిల్లలాగా. ఏది మంచి ఫైన్ క్రాఫ్ట్ అయితే తీయలేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బట్ యాక్టింగ్ బాగుంది అంటే అప్పుడు నేను అనుకున్నా, ఓకే దీని మీద మనం ఫోకస్ పెడదాం. అక్కడ నుంచి ఇంకా యాక్టింగ్ మీద నాకు కొద్దిగా మోజు పుట్టింది. సో రోజుకి కొద్దిగా అది ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, చాలామంది మంచి క్రిటిక్స్ ఇచ్చారు, ఆనెస్ట్ క్రిటిక్స్ కూడా ఇచ్చారు. నీ యాక్టింగ్ నువ్వు అనుకున్న దానికన్నా బాగా చేయగలవు, కాకపోతే నువ్వు ఇంకా బాగా చేయాలి అని నా ఉద్దేశం. అంటే తప్పకుండా,
ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల నుంచే మనం నేర్చుకుని, అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు. అలాగే ప్రతి యాక్టరు ఏంటంటే ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా నేను బాగా ఇంప్రూవ్ అవుతాను. ఎందుకంటే మనల్ని మనం చూసి నేర్చుకునేది యాక్టింగ్, ఒక పర్ఫార్మెన్స్ అని నేను గట్టిగా నమ్ముతాను అనమాట. అండ్ మీరు చెప్పినట్టే నేను ప్లాన్ చేసింది ఏది వర్కౌట్ కాల, భగవంతుడు ప్లాన్ చేసింది వర్కౌట్ అయింది. సో ఐఎమ్ గాడ్స్ ప్లాన్ డ్రివెన్ యాక్టర్ అని నేను ఖచ్చితంగా భావిస్తాను. అండ్ నాకు వచ్చిన డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు చాలా మంచి డైరెక్టర్స్, మంచి మంచి అవకాశాలు నా మీద నమ్మకం పెట్టించారు. అంటే వీడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఈ ఆకర్షణ వాడికి ఖచ్చితంగా వీడు నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేస్తాడని. సో ఫార్ ఆ లిబర్టీ ఉంది చూడండి, అది ఎవరికి చాలా తక్కువ ఉంటుంది. ఆ లిబర్టీ నాకు ఇచ్చారు. ఇక మీదట నాకు కొద్దిగా డైరెక్టర్స్ కూడా ఇంకా బాగా చేయాలనిపిస్తే వాళ్ళు చెప్పాలని నేను ఆశిస్తున్నాను, చూస్తున్నా కూడా, ఎదురు చూస్తున్నా కూడా. సో అండ్ ఇప్పుడు కొన్ని మూవీస్ చేస్తున్నప్పుడు విలన్ అని అంటే సో ఆ లుక్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి మెయింటైన్ చేయాలి. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మరి మీరు? నేనా ఆనెస్ట్గా చెప్పాలంటే నేనేం మెయింటైన్ చేయట్లేదు. అది కూడా అతిశయోక్తిలా అనిపించవచ్చు. ఎందుకంటే నేను ఓన్లీ మెయింటెనెన్స్ ఏం చేస్తున్నానంటే రోజుకి 2 సార్లు తింటాను. ఓకే. యాక్చువల్లీ రోజుకి ఒక మీల్ వచ్చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు తిరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా 2 పూట్ల తింటే మంచిదని చెప్పి ఇదే నా డైట్, నా మెయింటెనెన్స్, నా ఎవ్రీథింగ్ అనమాట. కావాల్సినంత నీళ్లు తాగుతా, కావాల్సినంత ఫుడ్ తింటా. సో దిస్ ఇస్ మై ఓన్లీ థింగ్. 6:30 మ్యాక్సిమం 8:30 లోపల రోజు తింటా. మరుసటి రోజు మళ్ళీ ఒక 12-14 గంటల గ్యాప్ తర్వాత తింటా. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది నాకు అది చాలా పెద్ద వరమైంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ లంచ్ టైంలో చేస్తాను, 12-1 గంట ఆ టైంకి. తర్వాత డిన్నర్ 7:30, 8:30 మ్యాక్స్. ఈ టైంలో అయిపోయింది అనుకోండి. సో నేను పెద్ద మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదని నాకు అర్థమైపోయింది. తక్కువలోనే ఎక్కువ ఎప్పుడైతే మనం చేసామో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ ఇస్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. సో దిస్ ఇస్ హౌ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ మెయింటైనింగ్. అండ్ మెడిటేషన్ చేస్తాను, వారానికి 2-3 సార్లు చేస్తాను. తర్వాత యోగాసనాలు కూడా బాగా అలవాటు. చిన్నప్పటి నుంచే ఎందుకో యోగాసనాల మీద కొద్దిగా పట్టుంది. గురువు లేకుండానే నేర్చుకున్నట్టు నేను నేర్చుకున్నాను. దానివల్ల ఇంకా ఇప్పటికీ సూర్య నమస్కారాలు రోజుకి 12 చేయడం కానీ, ఈ ప్రక్రియల వల్ల కొద్దిగా బాడీ మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మేకి ఐ విల్ కంప్లీట్ 41, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లుకింగ్ ఇన్ 30s బికాస్ ఆఫ్ ది మెయింటెనెన్స్, అంతే. అండ్ హెయిర్ చూడంగానే మీరు విలన్ అని అర్థమైపోతుంది. సో హెయిర్ కానివ్వండి, అంటే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత హెయిర్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఫస్టే మీరు మెయింటైన్ చేస్తారా? ఆనెస్ట్గా చెప్పాలంటే 2 ఏళ్ల క్రితం నాది క్లీన్ షేవ్ అండ్ షార్ట్ హెయిర్. ఓకే. మన డిఓపి బ్రదర్ లాగా చాలా తక్కువ హెయిర్. ఇప్పుడు తనకి బియర్డ్ లైట్గా ఉంది కానీ, బట్ నాకైతే క్లీన్ షేవ్. ఆ టైం ప్యారడైజ్ బిర్యానీ అడ్వర్టైజ్మెంట్కి లీడ్ మోడల్గా చేశాను అనమాట. సో ఒక జస్ట్ యంగ్ ఫాదర్ రోల్ కావాలి అంటేను అప్పుడు కొద్దిపాటి గడ్డం, ఈ కొద్దిపాటి లాంగ్ హెయిర్ ఉంటే దాన్ని నేను ట్రిమ్ చేయించి చేయాల్సి వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఎందుకో తెలీదు హెయిర్ పెరుగుతూ వచ్చింది. అప్పుడప్పుడే నాకు ఆడిషన్స్ గురించి తెలిసాయి అనమాట. సో డిసెంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు చూస్తే నేను ఒక 500+ ఆడిషన్స్ ఇచ్చాను. ఇస్తూనే ఉన్నా కూడా. ఏంట్రా నువ్వేను పిచ్చోడువా అని చాలామంది ఇప్పటికీ లోపల అనుకున్నారు. బయట వాళ్ళు కూడా నీకున్న పేషెన్స్ అది ఇది, కొంతమంది తిట్టుకున్న వాళ్ళు, కొంతమంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మిక్స్డ్ క్రౌడ్ ఖచ్చితంగా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పటికీ ఆడిషన్స్ ఎందుకు ఇస్తారంటే ఏ ఆడిషన్లోని నీ తలరాత మారుతుందో తెలియదు. సో నేను అందుకే ఆడిషన్స్ అంటే ఇప్పటికీ నేను వెనుతిరగకుండా నేను వెళ్తాను, నా ప్రయత్నాలు చేస్తాను. వాళ్ళకి ఈ ప్రొఫైల్ నచ్చుతోంది అని నాకు అర్థమైంది. ఓకే, సో ఈ ప్రొఫైల్ నచ్చుతోంది అని నాకు అర్థమయ్యాక ఇలాంటి లాంగ్ హెయిర్ బియర్డ్ అందరికీ ఉండదు కాబట్టి కావాల్సి ఉంటే మనం దాన్ని మరమ్మతులు ఏం చేసుకోవడానికి ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే ఏంటంటే లాంగర్ ద హెయిర్ అండ్ బియర్డ్ నాకు ఏంటంటే విలన్ అనే కాదు, ఒక అఘోరీ విలన్ రోల్ వచ్చింది. కిరాత్ అర్జున్య అని హేల్సియాన్ అనే ప్రొడక్షన్స్లోని చాలా మంచి రోల్. అసలు అది వచ్చిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టర్నింగ్ పాయింట్ టు మీ. అంటే ఇప్పుడు మగధీరాల్లో రావు రమేష్ గారి
రోల్ అండ్ అవును. క్యారెక్టర్ ఎలా ఉందో అలాంటి ఇంపాక్ట్ఫుల్ రోల్ ఓకే. విలన్కి నేనే గురువుగా చేయడం అచ్చా, ఓకే. అది వచ్చిందంటే అసలు లైఫ్ విల్ బి అ గ్రేట్ టర్నింగ్ పాయింట్. అవును. అలాంటి రోల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఒక ఇట్స్ అ వెరీ బిగ్ ఐ మీన్ మీడియం సైజ్ టికెట్ బడ్జెట్ ఉన్న మూవీ అది. ఒక 10 CR దాకా ఏదో పెట్టారని విన్నాను. దే కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఏంటి అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లోనే నాకు ఆ రోల్ రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇలా పెంచితే ఖచ్చితంగా ఒక అఘోరి రోల్ కానీ, ఒక మాంత్రిక్ కానీ, ఒక పురోహితుడు రోల్ కానీ, లేకపోతే ఒక హిస్టారిక్ సినిమా రోల్స్ కానీ, ఇప్పుడంతా హిస్టారిక్ సినిమాస్ మీద అవునవును. ఫోకస్ ఉంది. సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి ఈ లుక్ అయితే ఖచ్చితంగా ఇట్స్ అ బిగ్ క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫికేషన్కి నో రూమ్. అవును. సో నేనెందుకు ఇలాంటి వస్తున్న వాటికి దీన్ని వదులుకోవాలని చెప్పి ఈ లుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒక ఇంచుమించు 1 year ఇదే లుక్ మెయింటైన్ అవుతుంది. ఓకే. సేమ్ లుక్తోని యాజ్ అ విలన్ కన్నడ ఫిల్మ్లోని డైరెక్టర్ చూసి చూడంగానే హీ సెడ్ ఈ విలన్ క్యారెక్టర్ నీకే. ఓకే. సో బై గాడ్స్ గ్రేస్ ఈ లుక్ కలిసి వచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని భావిస్తున్నాను. సో అండ్ 2-3 ప్రాజెక్ట్స్ రిలీజింగ్లో ఉన్నాయి. సో అండ్ ఇంకా వర్క్ ఎన్ని వర్క్ జరుగుతున్నాయి? వర్క్ ఇంకా ఒక 3 projects ఆర్ ఇన్ పైప్ లైన్. ఓకే. అంటే ఇంకా స్టార్ట్ అవ్వనున్నాయి. ఒక హ్యాకర్ రోల్ వచ్చింది. ఓకే. అది కూడా చాలా డిఫరెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రోల్. ఓకే. అది మెయిన్ విలన్గా. ఓకే. ఈ లుక్స్తో హ్యాకర్ కూడా ఖచ్చితంగా పనికొస్తుంది. అవును. ఒక ట్రెండీ హ్యాకర్గా అది వచ్చిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టర్నింగ్ పాయింట్. అది ఐడియల్ ప్రొడక్షన్స్ అనే కొత్త ప్రొడక్షన్ వాళ్ళు చేయబోతున్నారు. ఓకే. అది వాళ్ళు బిల్డర్స్ కమ్ ప్రొడ్యూసర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే చూస్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక సినిమాలోని అంటే కొత్త ప్రొడక్షనే. ఓకే. నేను మ్యాక్సిమం ఫోకస్ చేసేది కొత్త ప్రొడక్షన్స్. ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్లోనే మనకి ఒక అంతంత మాత్రం రోల్సే అవును. ఇస్తున్నారు నాకు అర్థమైంది. ఎక్కడో మన సుడి బాగుంటే కానీ మంచి రోల్ రాదు. అవునండి. ఈ హేల్సియోన్ అనే అఘోరి ప్రొడక్షన్లోని అఘోరి రోల్. ఓకే. మిగిలిన వాటన్నిటిలోనే పెద్ద ప్రొడక్షన్స్లోనే నాకు చిన్న రోల్స్ వేస్తున్నారు. ఓకే. బట్ కొత్త ప్రొడక్షన్స్లో అయితే నేను చిన్న ప్రొడక్షన్స్ అని ఎందుకన్నంటే ప్రతి ప్రయత్నం పెద్దదని చెప్పి కొత్త ప్రొడక్షన్స్ అనే చెప్తాను. ఎందుకంటే అవును. ప్రతి పెద్ద ప్రొడక్షన్ కూడా కొత్త ప్రొడక్షన్గానే మొదలెట్టారు కాబట్టి అవునండి. చిన్న అడుగుతో మొదలుపెట్టి అలాంటి వాటిలో నాకు పెద్ద పెద్ద రోల్స్ ఇస్తున్నారు. ఓకే. సో నేను వాటిని కాదనకుండా తీసుకుంటున్నాను. ఓకే. ఒక OTT ఫిల్మ్ జబర్దస్త్లోని వన్ ఆఫ్ ది రైటర్స్ వినోద్ గారని, ఓకే. అతను చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పటిదాకా అంత కైండ్ హార్టెడ్ అంటే మిగిలిన డైరెక్టర్స్ కైండ్ లేరు అన్నది కాదు. ఓకే. అంటే ఈవెన్ రెసిప్రొకేషన్లో కూడా అంత కైండ్ అని చెప్తున్నాను అనమాట. అవును. సహజంగా డైరెక్టర్ ఏంటంటే మొహమ్మద్ కొట్టినట్టు మాట్లాడేస్తారు. ఇట్ ఈస్ మోస్ట్ వెల్కమ్. బట్ ఇతను ఏంటంటే చాలా మొహమాటం, చెప్పడానికి కూడా మొహమాటం. ఓకే. అతని దీంట్లోనే ఒక సాఫ్ట్వేర్ డైరెక్టర్ రోల్ ఇవ్వడం జరిగింది. పృథ్వీ అని చెప్పి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఓకే. మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా. అచ్చా. సో అతను హీరోగా, అతనికి నేను సాఫ్ట్వేర్ బాస్గా ఒక 4-5 సీన్స్లో కనిపిస్తాను. ఓకే. అది చాలా మంచి రోల్. సో వైవిధ్యంగా ఈ ఒక్క లుక్లోని ఇన్ని రావచ్చా అంటే హెయిర్ గ్రోతే బెటరు, హెయిర్ కట్ చేసుకోవడం అని చెప్పి ఐఎమ్ కంటిన్యూయింగ్. ఇంకా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఒక 4 ప్రాజెక్ట్స్ అయితే పైప్ లైన్లో ఉన్నాయి. ఓకే. ఇంకొక 2 ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతే ఇంకా పెద్ద పెద్ద రోల్స్ రావచ్చు. ఓకే. అండ్ ఇందాక ఓజీ మూవీ గురించి కూడా అన్నారు కదా, సో అది ఏంటి, అందులో రోల్ ఏంటి మీరు? ఓజీ రోల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా హైర్ కంపెనీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంజిరెడ్డి గారు, నేను అతనితో మాట్లాడిన ఫస్ట్ టైంలో నాకు అర్థమైంది హీఈస్ అ వెరీ కైండ్ పర్సనాలిటీ. అతను ఇలాగా ఒక 1 week నో డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో నించునే రోల్ ఉంది ఓకే. ఓజీలోని, మీరు చేయగలరా అంటే నేను అన్నాను, మీరు నన్ను గుర్తుపెట్టుకునే అవకాశం ఇస్తారందుకు చాలా థ్యాంక్స్ అండి. బట్ మీరు ఏం అన్యదా భావించద్దు, నేను ఫస్ట్ నుంచి డైలాగ్ రోల్స్, ఇంపాక్ట్ ఉన్న రోల్స్ చేస్తున్నాను. నాకు పేమెంట్ తక్కువైనా పర్లేదు, బట్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్. నేను మరీ తక్కువ మరీ ఎక్కువ అత్యాశతోని నిరాశతోనే కోరుకోవట్లేదు. నాకు ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్ ఉన్న రోల్ ఇప్పించండి అంటే 1 weekలోని అదే వ్యక్తి అంజిరెడ్డి గారు నాకు కాల్ చేసి ఇలా డైలాగ్ రోల్ ఉంది చేస్తారా అంటే రామోజీ ఫిల్మ్ సిటీలోని
అఫ్ కోర్స్ నా మోస్ట్ ఫేవరెట్ లీడర్, పొలిటికల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ అన్నతో కాంబినేషన్ లేకపోయినా ఆ సీన్లోని అతన్ని ఎలివేట్ చేస్తున్న ఒక డైలాగ్ అనమాట. ఓకే. ఆ సెట్లో వెళ్ళినప్పుడే అసలు ఇంత పెద్ద ప్రొపెలర్, వాళ్ళేమో దుమ్ము ధూళి ఆకులు అన్నీ వేస్తున్నారు, కళ్ళేమో ఇలా పెట్టి మాట్లాడాలి. అచ్చా. అలాంటి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్ రోల్. ఐ వాజ్ లైక్ ఎలా చెప్తాను అన్న టైంలోని ఆ శక్తి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ప్రొడక్షన్ అంటేనే చెప్తున్నా కదా, ఆ శక్తి ఎలా మనలోకి ఆవహిస్తుందో తెలియదు. ఆ డైలాగ్ని ఫస్ట్ టేక్లోనే ఎలా చెప్పానో తెలియదు, అందరూ అసలు కో ఆర్టిస్టులు అందరూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. ఓకే. ఏంటి ఈ చిన్న డైలాగ్కే అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అది కెమెరా సర్దడానికి ఒక 2 టేక్స్ తీసుకున్నారు డిఓపి గారు, ఎందుకంటే క్వాలిటీ రావాలి కదా. అవును. ఇంకా థర్డ్ టేక్కి థర్డ్ లెవెల్లోనే నేను చెప్పాను, అంటే టాప్ నాచ్ లెవెల్లో చెప్పడం జరిగింది. ఓకే. అది వస్తే ఓజీ సినిమా రిలీజ్ అయితే పవన్ అన్న కంప్లీట్ చేసి, మన ఓజీ డైరెక్టర్ సుజిత్ గారు కంప్లీట్ చేసి రిలీజ్ అయితే దేవుడి దయ మరి ప్రాప్తం. అది కూడా ఎడిటింగ్లో అది పోకుండా ఉంటే, ఎందుకంటే ఎడిటింగ్లో అవునవును. ఈజ్ ఎవ్రీథింగ్ కదా. బట్ నేను మ్యాక్సిమం అనుకుంటున్నాను అది ఉంటుంది అని. అది ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్స్ టు మై లైఫ్. ఇంకోటి ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా ఖాళీ అని ఇప్పుడు చాలా మటుకు అవార్డ్స్, అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి దానికి. ఓకే. ఓకే. రైమా సేన్ అంటే రియా సేన్, మూన్ సేన్ గారి చిన్న అమ్మాయి అన్నమాట, చిన్న కూతురు ఆవిడ. ఓకే. ఆవిడకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఆల్రెడీ. అచ్చా. హైదరాబాద్లోని ఫిబ్రవరి లేదా మార్చ్లోని దాని ప్రీమియర్ రిలీజ్ చేస్తారు. ఓకే. అందులోని మెయిన్ విలన్ సందీప్ వేద్ గారని, ఆయనకి వన్ ఆఫ్ ది రైట్ హ్యాండ్స్ అనమాట. అందులో ఒక 2 to 3 ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి. అసలు అలాంటి పెద్ద ప్రాజెక్ట్లోని పెద్ద ప్రొడక్షన్లో కూడా ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ రోల్ దొరుకుతుందని నాకు అసలు తెలియదు. అది కూడా గాడ్స్ క్రేజ్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ రిలీజ్. సో జస్ట్ వెయిటింగ్ విత్ పేషెన్స్ అనమాట. సో ఆర్టిస్ట్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, తన మీద తనకి నమ్మకం, అమితమైన సహనం, ఈ రెండు లేకపోతే ఏ ఆర్టిస్టు పైకి రాలేడు. ఆ విజన్ మిషన్ అన్నది లేకపోతే ఖచ్చితంగా నా టేక్లో ఎవరైనా ములుగుతారు. అలాంటి వ్యక్తుల్లో నేను ఉండకూడదు అని మ్యాక్సిమం ఆ శ్రీనివాసుని నేను వేడుకుంటున్నాను అనమాట. ఓకే. సో 500+ ఆడిషన్స్ ఇచ్చారు కదా, సో మా కోసం ఒక చిన్న డైలాగ్ చెప్తారు ఇప్పుడు? తప్పకుండా. ఓకే, డన్. 1000 కోట్లు హవాలా. నువ్వు విన్నది నిజమే, 1000 కోట్లు హవాలా. ఆల్మోస్ట్ 70% పెద్దన్న సేవింగ్స్. డబ్బు హైదరాబాద్ రాగానే నీకు ఫోన్ చేస్తాను, అంతవరకు ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంచు. బై ద వే, ఈ పెన్ డ్రైవ్లో మ్యాటర్ ఉన్నంత వరకు ఇది ఎవరి దగ్గర అయితే ఉందో డబ్బంతా వాడిదే. కాబట్టి డబ్బు హైదరాబాద్ వచ్చేంత వరకు మనం దీన్ని కాపాడుకుంటే చాలు. ఇది అడ్డాలోకి వెళ్తే ఏ భయం లేదు, కానీ నువ్వు దీన్ని అడ్డాలోకి తీసుకెళ్లే దారిలో నిన్ను అడ్డంగా వేసేయడానికి అడ్డమైన గ్యాంగ్లో వెయిటింగ్. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. వావ్, చాలా నైస్. సో డైలాగ్ అనగానే ఇట్లా వెళ్ళిపోయారు క్యారెక్టర్లోకి. అంటే 500 ఇచ్చాక ఇంకా అందులో మొహమాటం, సిగ్గు, సరం ఇవేం కాదు. పర్ఫార్మెన్స్ మీ మాధ్యమం ద్వారా నన్ను చూపిస్తారంటే అంతకన్నా ఎంతోమంది మీకు ఆడియన్స్ ఉన్నారు, మీ ప్రేక్షకులు ఉన్నారు. అందులో కొత్త డైరెక్టర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పెద్ద డైరెక్టర్స్ చూసే అవకాశాలు ఉంటాయి. అంతకు మించిన భాగ్యం ఇదే ఆపర్చునిటీ. ఇది కూడా ఆడిషన్. ఓకే. సో షూట్ చేస్తున్న టైంలో డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఎన్ని టేక్స్ తీసుకుంటారు మ్యాక్సిమం? ఆనెస్ట్గా చెప్పాలంటే లెందీ డైలాగ్ అప్పటికప్పుడు ఇస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ 007 సినిమాలోనే అప్పటికప్పుడు ఒక 2 minutes డైలాగ్ ఇచ్చారు. ఓకే. ఇంకా దీన్ని కంఠోపాఠం చేసుకుంటూ సమయం వృధా చేయడం కంటే నేను కో డైరెక్టర్ అపేంద్రన్ అని నేను ప్రాంప్టింగ్ అడిగేసా. ఓకే. అది సింగిల్ టేక్లో అయిపోయింది. సో ప్రాంప్టింగ్ చెప్పేస్తే అయిపోతుంది. ప్రాంప్టింగ్ అసలు నేను ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోను సహజంగా. ఓకే. సింగిల్ టేక్లో అయిపోయింది. సో కన్నడ అన్నది కొంతమంది, నేను కమ్యూనికేషన్కి బాగానే మాట్లాడేస్తాను. కన్నడ 15 ఏళ్ళు అక్కడ ఉన్నాను కాబట్టి బెంగళూరులోని కన్నడ బాగానే మాట్లాడతాను. ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాసే డైలాగు మళ్ళీ ప్యూర్ కన్నడ ఉంటుంది.
అవి పికప్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు ప్రాంప్టింగ్ తీసుకున్నాను. కొద్దిగా లిప్ సింక్ ఓకే అయింది కానీ డైలాగ్స్ కొద్దిగా ఫంబుల్ అయ్యాయి. బట్ అది డబ్బింగ్లోనే ఎడిటింగ్లోనే చూసుకోవచ్చు కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. ఎటొచ్చి ఇంకా ఫర్ ది కమింగ్ డేస్ అయితే నేను తీసుకునే నెంబర్ ఆఫ్ టేక్స్ మ్యాక్సిమం టిల్ డేట్ అంటే 3 టేక్స్ అనుకోవచ్చు ఓకే. ఏ డైలాగ్ అయినా. ఎందుకంటే ఈ కాలంలోని మనకి పౌరాణికంలాగా చాట్ అంతా డైలాగ్ చెప్పే రూము లేదు, చూసే ఓపిక వ్యవధి ఎవరికి లేదు. అవునండి. చెప్తే ఎవరికి అర్థం కాదు, ఇలా తలమొహాలు వేసుకుని చూస్తాం ఏంటి కాబట్టి ఏం చెప్పాలని ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నావు నువ్వు అన్నట్టు. కాబట్టి ఇప్పుడున్న సరళ భాషలోని అది కూడా బాగా మంది కిచిడి అయిపోయిన లైఫ్ స్టైల్ కాబట్టి మనం అన్ని పదాలు అన్ని భాషల పదాలు కలిపేసి చెప్తేనే కూడా చూస్తున్నారు ఈ కాలంలోని. ఏంటంటే ఆ ఉన్న దాంట్లో కూడా కొద్దిపాటి తెలుగుని చిన్న డైలాగ్గా క్రిస్ప్ చేసి చెప్పడం డైరెక్టర్ ఇస్తున్న బెస్ట్ వరం. అది డెలివర్ చేయడం పెద్ద విషయం కాదులేండి. ఇంకా లెందీ డైలాగ్స్ మీద నాది కొద్దిగా ఛాలెంజ్ ఉన్నట్టు ఫీలింగ్ అవుతున్నా కూడా ఆ టైంలోని బాగానే లాగిస్తున్నాను. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో అండ్ డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, లేదంటే ఏదైనా సీన్స్ చేయడం కానివ్వండి, ఫైట్ చేయడం కానివ్వండి. సో ఫైట్ చేస్తూ ఉంటారు కదా, ఫైట్స్ విషయానికి వస్తే ఎన్ని టేక్స్ తీసుకుంటారు? అది ఫైట్ ఆనెస్ట్లీ సింగిల్ టేక్లో అయిపోయింది. సింగిల్ టేక్లో అయిపోతుంది. దాని ముందు రిహార్సల్స్ అయితే ఉంటాయి. ఓకే, రిహార్సల్ చేస్తారు. ఫైట్ మాస్టర్ ఎవరైతే ఉంటారో బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ దీంట్లో అయితే మిషన్ 007లోనే అసలు పెద్ద హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫైట్ ఏం లేదు. ఓకే. జస్ట్ మాట్లాడుకోవడం, ఆ క్యారెక్టర్ని అంతం చేయడం అన్నది జరుగుతుంది. కన్నడ సినిమాలో అయితే ఫైట్ ఉంది. ఆ ఫైట్ ఒక్క ఫైట్కే 3 రోజులు తీసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఆ సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అన్ని సెట్ చేసుకోవాలి కాబట్టి. హీరో నాకు మంచి ఫ్రెండ్ కూడా, సంతోష్ అని, మంచి యాక్టర్, అక్కడ కన్నడ తెలుగు 2 చేస్తాడు. తను నేను ఒక యాడ్లో పరిచయం అయితే తన్ని ఈ సినిమాకి నేను రెఫర్ చేయడం జరిగింది. తను వెంటనే సెకండ్ హీరోగా తన్ని తీసుకున్నారు. అతనికి నాకు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్లోని దాని ముందు ఒక 2 to 3 days ప్రాక్టీస్ చేసాం, రిహార్సల్ చేసాం. అండ్ దేవుడి దయవల్ల నా యోగా ప్రక్రియ వల్ల కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ ఇది ఒక షుగర్ గ్లాస్ బాటిల్తోని హీరో తల మీద కొట్టడం కానీ, తర్వాత నేను తన్ని గుద్దడం కానీ, తనని ఎత్తి పడేయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కొన్ని సీన్స్. అవి ప్రాక్టీస్ చేయడం కొద్దిగా ఒళ్ళు హూనం అయితే అవుతుంది, పూసాలు కదిలిపోతాయి. అవి సెట్ అవ్వాలంటే ఒక 2 to 3 days హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటివి చాలా ఉన్నాయిలే, ఇదే బిగినింగ్ అని చెప్పి నాకు అర్థమైంది. యాక్చువల్గా ఏంటంటే నాకు యాక్షన్ సీక్వెన్స్ మీద పెద్ద గురైతే లేదు. బట్ అదే నీకు వరించింది అంటే ఇంకా వై నాట్ తీసేసుకో అని చెప్పి తీసుకున్నా. కన్నడ మూవీ కూడా మంచి కమర్షియల్ ఎలిమెంట్గా రానుంది. సో గాడ్స్ క్రేజ్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఈహా టీవీ ప్రేక్షకులు కానీ బై ఎనీ మీన్ మీ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ కన్నడ మూవీ కూడా చూస్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అండ్ చాలా మందికి హీరో లెవెల్ని తక్కువ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో హీరో కంటే విలన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయని నేను బిలీవ్ చేస్తాను. అంటే ఆ లుక్స్ కానివ్వండి, ఆ డైలాగ్స్ చెప్పడం కానివ్వండి. సో ప్రతి ఒక్కరు హీరో 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 అంటారు. సో విలన్ని చాలా తక్కువ మంది గుర్తిస్తారు. సో అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నేను మీతో వ్యతిరేకించాలి, మీరు నన్ను క్షమించాలి, వ్యతిరేకిస్తా. ఎందుకు అంటే ఇప్పుడు విలన్కి అంతే ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. ఓకే. విలన్ స్టైల్స్ని కూడా చాలా మంది అడ్మైర్ చేస్తున్నారు. అందుకు గాను డైరెక్టర్స్కే ఫస్ట్ క్రెడిట్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు హీరో అనేవాడు సర్వసాధారణం. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మీకు అదే చెప్పే కదా ఇందాకలా మన ఇంటర్వ్యూ బిగినింగ్లోనే, రియల్ లైఫ్లో హీరోస్కి విలన్ లెవెల్లోని వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది. విలన్స్కి సినిమాల్లో చూపించే హీరో లైఫ్ స్టైల్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. బట్ తెర మీద బాగా కనిపిస్తాం. ఆ బాగా కనిపించాలి అంటే ఒక హీరో అంటే ఆ కథానాయకుడు, ఆ కథకి ఎవరైతే లీడ్ ఉన్నాడో వాడిని మించిన ఒక 100, 10, 100, 1000 రెట్లు బలవంతుడిని చూపించాలి. మీకు ఎక్కడైనా చూడండి, ఒక ఛాలెంజ్ అన్నది మీకన్నా పెద్దగానే ఉంటుంది. ఛాలెంజ్ అంటేనే మనకన్నా పెద్దది అనుకున్నదే ఛాలెంజ్.
సో ఆ ఛాలెంజ్ని అలా చూపించగలిగారంటే కేవలం డైరెక్టర్ విజన్. ఎస్, అది నార్మల్గా చూపిస్తే ఎవరు చూస్తారు? చూడరు. మీ ఆటంకం ఎప్పుడు అనిపిస్తుంది మీకన్నా పెద్ద సమస్యరా బాబు, దీన్ని ఎలా తట్టుకోగలుగుతాను, ఎలా దాటగలుగును. సో దాన్నే విలనైజ్ చేసి చూపించడం, అంటే దానికి క్యారెక్టరైజేషనే విలన్. విలన్. సో అది మనం ఎందుకు కాకూడదు? ఓకే, అండ్ రేపు నాకు ఎలాంటి పాత్రలు వస్తాయన్న దానికన్నా వచ్చిన పాత్ర పెద్దవరం. ఎస్, ఎందుకంటే వృత్తి ధర్మం అన్నది ఒకటి ఉంటుంది. అవును. ఆడియన్స్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్. నాకు మీ మాధ్యమం ద్వారా, ఈహా టీవీ మాధ్యమం ద్వారా ఆడియన్స్కి రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, మేము మా పొట్టకోటు కోసం ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఎలా ఉండకూడదో చేయాలని చూపించేదే విలన్. కానీ అలాగే ఉండాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఇది దయచేసి చేయకండి. వీ టేక్ రెస్పాన్సిబుల్, యూ ప్లీజ్ వాచ్ రెస్పాన్సిబుల్. ఇంతే. నేను మీ మాధ్యమం ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ అవకాశం వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకుంటా. చాలామంది చెప్పే ఉంటారు, చెప్పారు కూడా. అయితే అందులో నేను ఒకడిని. సో జనాలు అంటే ఆడియన్సెస్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్. అవును. మీరు హాలీవుడ్ తీసుకోండి, వాళ్ళు చూసి వదిలేస్తారు. Yes. కానీ తెలుగు జనాలు అలా కాదు, చూసి వదలరు. వదలరు. లైఫ్ లాంగ్ ఆటో సైతం, బైకులు సైతం, సైకిల్ మీద కూడా వాళ్ళు క్యాప్షన్స్ రాసేసుకుంటారు. అవునవును. డైలాగ్ ఒక తగ్గేదిలే అంటే ఏదైనా రాసేసుకుంటారు. అక్కడే వాళ్ళు తగ్గేదిలే. సో అలాంటి వాళ్ళకి నేను అనేవాడిని ఒక బ్యాడ్ ఇంపాక్ట్ కాకూడదు. అవును. విలన్ అనే బ్యాడ్ని చూపిస్తున్నాను కానీ లైఫ్లో నేను బ్యాడ్ కాదు. ఇది జనాలు పూర్తిగా తెలుసుకొని అలవర్చుకొని లైఫ్లో దే హ్యావ్ టు మూవ్ ఆన్. వాళ్ళ లైఫ్లోని వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేయాలన్నది నా సదుద్దేశం. సో అండ్ ఇందాక మీరు అన్నట్టు సో మూవీలోనే విలన్ లైఫ్లో కాదు అని అన్నారు కదా. అవును. సో కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సీరియల్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి. సో విలన్ని చూసిన తర్వాత బయట జనాలు ఎట్లా అంటే సో నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని తిట్టడం కానివ్వండి, సో కొట్టడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఏదైనా ఫేస్ చేశారా? ప్రస్తుతానికి అంతవరకు మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా రాలేదు, కానీ Okay. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సీన్లోని ఒక చిన్న నగెట్ ఇస్తాను. ఒక వ్యక్తిని చంపుతున్నట్టుగా ఒక సీన్ ఉంటుంది. ఓకే. ఆ సీన్ చూసి వన్ ఆఫ్ ద మేకప్ మ్యాన్స్ ఓకే. వచ్చి, బ్రదర్ మీరు ఎలా చేశారంటే మిమ్మల్ని వచ్చి చంపేయాలన్నంతగా చేశారు బ్రో అన్నారు. సో అయితే బాగానే చేశారు అని తెలిసింది. ఓకే. సో ఫ్యూచర్లో అలాంటి తిట్లే ఆశీర్వాదాలండి. ఇప్పుడు నేను చేస్తే నన్ను చూసి తిట్టుకున్నారంటే ఆ క్యారెక్టర్ అలా పండింది. అవునవును. సో మనకి ఆ తిట్లే ఆశీర్వాదాలు అవుతాయి, ఆ క్యారెక్టర్కి అదే ఆశీర్వాదం నా ప్రకారం. సో ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చూద్దాంలేండి, అప్పుడప్పుడు చూసుకుందాం. ఇప్పుడు డైరెక్టర్స్ ఎలా హ్యాండిల్ చేస్తానో అలాగే అరిచే ఆడియన్స్ ఎవరు ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకునే అవగాహన ఉన్న రోజులు చాలా బాగున్నాయి ఇప్పుడు. కానీ ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వచ్చి సడన్గా ఏం చేస్తారో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు చూసుకుందానండి. సో అండ్ విలన్ గానైనా లేకపోతే హీరోగా ఏమైనా ట్రై చేసే ఛాన్స్ ఉందా? ట్రై చేస్తున్నారా? అంటే నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే హీరో అన్న మాట కంటే కథానాయకుడు, అంటే ఇప్పుడు కథకి హీరో అయితే ఓకే, అంటే కథే నాకు హీరో అవ్వాలి ముఖ్యంగా. ఇప్పుడు ఈ పలానా వ్యక్తి ఈ హీరో తోపు తురుము చాలా చూస్తాం కూడా. అది కమర్షియల్ ఎలిమెంట్, అది దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు డూ ఇట్. అండ్ అదే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి మాస్ ఆడియన్సే. కానీ బట్ పర్సనల్గా మీరు అడగకపోయినా ఒకటి చెప్తాను ఏంటంటే, నా ఫేవరెట్ యాక్టర్స్ తమిళ్లో అయితే విజయ్ సేతుపతి, తెలుగులోని సుహాస్. సుహాస్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. అయితే గీతే అలాంటి నటుడు అవ్వాలి. ఎందుకంటే వైవిధ్యంగా వేరే క్యారెక్టర్లు అలా చేస్తూ, అంటే సుహాస్ అయితే తన అనర్గళంగా ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తారు. నేనైతే సుహాస్ లాంటి యాక్టర్ అవ్వాలి అని నాకు ఎప్పటి నుంచో, అంటే ఒక ఇన్స్పిరేషన్ అంతే. అతను మిమిక్ చేయాలని కానీ ఏది కాదు కానీ, బట్ అలాంటి వాళ్ళు నాకు స్ఫూర్తి కాబట్టి అలాంటి హీరో క్యారెక్టర్స్ వచ్చాయి. కథ హీరో అవ్వాలి, కథానికో హీరో అవ్వాలి, దానికి నేను పాత్ర పోషించాలి అంతే. సో అలాంటిది వస్తే నేను తప్పకుండా మోస్ట్ వెల్కమ్. కమర్షియల్ లెవెల్లో
ఏం రాసి పెట్టుంటే అది కూడా మనమేం చెప్పలేం. దేవుడు ఏది ఇస్తే అదే మనం వరంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అది వృత్తి ధర్మం. అండ్ కాకపోతే జనాల్ని కూడా ఒక రెస్పాన్సిబుల్ బాటలో పెట్టడం కూడా యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేమ్ ఫేమ్ ఇంకా రాలేదు కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. రేపు నేమ్ ఫేమ్ వస్తే ఇంకా బాధ్యత వహించాలి చాలా విషయాల్లోని. సో అలాంటి టైం వస్తే కనుక దాంట్లో ఖచ్చితంగా ఈహా టీవీ పాత్ర ఉంది అని నేను ఖచ్చితంగా భావంతో భావిస్తున్నాను అనమాట, ఓకే. వ్యక్తీకరించుకుంటున్నాను. సో అండ్ ఇప్పుడు మనం కొన్ని క్యారెక్టర్స్ని పక్కకు పెడితే, సో ఇప్పుడు మీరు విలన్గా చేస్తున్నారు కాబట్టి ఈ హీరోతో నేను విలన్ క్యారెక్టర్ అంటే విలన్గా చేయాలి, సో పోటాపోటీగా చేయాలి అనుకునే హీరోస్ ఎవరైనా ఉన్నారా? ఎన్టీఆర్ అండి, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఓకే. సో రీజన్ రీజన్ అసలు ఏదైనా సింగిల్ టేక్లో చేసేసే వ్యక్తి, ఓకే, ఆ ఎనర్జీ లెవెల్సే కానీ అలాంటి వ్యక్తితో అంటే రాసుందో లేదో తెలీదు, రాసి పెడితే కనుక ఇచ్చి పడేయాలి అన్న రేంజ్లో ఇప్పటికీ కసిగా ఉన్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి అంటే నాకు పిచ్చి ఇష్టం. ఆయన డాన్సే కానీ ఎక్స్ప్రెషన్సే కానీ. కోర్స్ అల్లు అర్జున్ కూడా నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ తేజ్ రంగస్థలం ఫిల్మ్ నుంచి ఐ బికమ్ అన్ అవిడ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అంటే నేను పర్ఫార్మెన్స్కి నేను మెయిన్ ఫ్యాన్ని కాబట్టి నేను ఈ పలానా వ్యక్తికి ఫ్యాన్ అని చెప్పుకోను. కానీ నాకు ఓవరాల్ యాజ్ అన్ ఆల్రౌండర్ నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన వ్యక్తి అంటే సుహాస్ అని చెప్తాను. సుహాస్తోని యాజ్ అ కో యాక్టర్ ఖచ్చితంగా యాక్ట్ చేయాలి. కమర్షియల్ ఎలిమెంట్స్లో వస్తే ఎన్టీఆర్ పక్కన ఒక్కసారైనా విలన్గా చేయాలి అన్న జోష్ అయితే ఇప్పటికీ ఉంది ఖచ్చితంగా. సో అండ్ ఇప్పుడు మిషన్ 007లో మెయిన్ విలన్ మీరు. సో ఎలా అనిపించింది అది చేసేటప్పుడు కానివ్వండి? మెయిన్ విలన్ కదా, సో స్క్రీన్ పైన వచ్చినాక ఆడియన్స్ చూసే విధానం కానివ్వండి, సో మంచి డైలాగ్ కానివ్వండి, సో ఏదైనా సంథింగ్ ఇందులో స్పెషల్ ఉంది అంటే ఏం చెప్తారు మీరు? ఈ సినిమానే నాకు స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అదే చెప్తున్నా కదా, నా ఫస్ట్ ప్రాజెక్టు నేను ప్లాన్ చేయలే, నాకు వరంగా వచ్చింది. ఈ మిషన్ 007 అసలు మ్యాక్సిమం నాకు వచ్చిన అవకాశాలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు వరంలో వచ్చింది. ఈ సినిమా ఏదైతే ఉందో అసలు డిఓపి కిరణ్ దాసరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను డైరెక్టర్ గారు చేసిన ఫస్ట్ ఫిల్మ్ తినే డిఓపిగా అదే ఫిల్మ్కి చేస్తే అమితాబ్ బచ్చన్ దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది కాల్మాన్ పరిస్థితుల వల్ల. బట్ ఏంటి అంటే ఆ డిఓపి నాకు యాజ్ అ గుడ్ ఫ్రెండ్ చాలా గుర్తుపెట్టుకుని మరి ఎప్పటికప్పుడే రెఫర్ చేయడానికి చూస్తాడు. సో అది చాలా తక్కువ మందికి వస్తుంది ఆ అదృష్టం, అది నాకు ఉందని భావిస్తాను. తను చెప్పాడు ఈ సినిమాకి మీరు ఖచ్చితంగా చేయాలన్నా అని. అయితే అది నాకు బీజం అయ్యి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా భోపాల్లోనే 4 days షూట్ అవుతుందని నాకు అసలే తెలియదు. అసలు ఈ పాత్ర నేను చేస్తానా చేయలేదా, చేయగలనా చేయలేనా అన్న థాట్ కూడా రాలేదు. అంటే అది ఆ పాత్రలోని ఆ సంకల్పంలో ఉన్న శక్తి నన్ను తీసుకెళ్ళిందని నేను ఖచ్చితంగా భావిస్తాను. అండ్ నిజంగా ఇప్పటికీ చెప్తున్నాను, ఆ సీన్ టు సీన్ అభినయం చేసింది ఖచ్చితంగా నేను కాదు. అంత తెలియని ఒక శక్తి లోపలికి ఆవహించి పర్ఫార్మెన్స్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఆడియన్స్కి ఈ క్రాఫ్ట్ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా పర్ఫార్మెన్స్ కూడా నచ్చుతుందని మరీ భావిస్తున్నాను అనమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఆ సక్సెస్ మూమెంట్ వచ్చేదాకా అందరికీ ఆ ఫైర్ అనేది ఉంటుంది, తర్వాత ఫైర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంతే. సో ఆఫ్టర్ రిలీజింగ్ మిషన్ 007 సో మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. సో డెఫినెట్గా సో మీకు ఆల్ ద బెస్ట్ అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో మీరు అనుకున్నట్టు రామ్ చరణ్ వీళ్ళతో కూడా ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ మమ్మల్ని ఒక విలన్ని చూస్తే ఇట్లా లైక్ చేసే విధంగా మీ యాక్టింగ్ ఉండాలి. అండ్ సో ఫైనల్గా ఒక డైలాగ్తో ఎండ్ చేసేద్దాం. ఓకే, తప్పకుండా. జ్ఞాపకాలు మనిషి జీవితంలో ఉండే అద్భుతమైన మూమెంట్స్. ఈ జ్ఞాపకాలు నా జీవితంలో కూడా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నాకు బాధనిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, అయితే బ్రతుకుతున్నాను అని గుర్తు చేస్తాయి. మనిషికున్న గొప్ప వరం మర్చిపోవడం అని ఎందరో మహానుభావులు అన్నారు, కానీ నా గతం ఒక అద్భుతం. ఇన్ఫ్యాక్ట్ అలాంటి అద్భుతమైన ప్రపంచంలోనే నేను ఎక్కువ గడపడానికి చాలా ఇష్టపడతాను. నా ఆలోచన విధానం తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను ఇంతే. అయినా
ఒక మనిషి జీవితాంతం శాశ్వతంగా సంతోషంగా బ్రతకాలి అంటే ఒక్క మూమెంట్ చాలు. నా లైఫ్లోని అలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇది చాలు నాకు, చాలు. నైస్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు వన్స్ సెకండ్ ఆల్ ద బెస్ట్. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ షాన్విత ఫ్రమ్ ఈహా టీవీ. మీ యాంకరింగ్ చాలా అద్భుతంగా చేశారు అండ్ నన్ను మైండ్లో పెట్టుకొని పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈహా టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ బటన్ ఆఫ్ ఈహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఆకర్ష గారితో అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో మంచి సపోర్ట్ ఇవ్వండి అండ్ మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. టాటా, బై బై.